నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు బెంగళ లింబాద్రి మరియు సహచర సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఉపాధ్యక్షుడు క్యాదరివాసు మాట్లాడుతూ టైలర్స్ చేసే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, కార్పొరేట్ సంస్థలతో రెడీమేడ్ షాపుల్లో విచ్చలవిడిగా మార్కెట్లోకి రావడం వల్ల తమ ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, చాలని గిరాకీలతో కాలం వెల్లుబుచ్చుతున్నామని, ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు తమకు ఏ ఒక్కరికి కూడా పథకాలు అందలేవని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా టైలర్ వృత్తి చేసుకునే వారికి ఉపాధి కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న భూపత్ రెడ్డి చర్యలు తీసుకొని తమ మండలంలోని టైలర్స్ వృత్తి చేసుకునే కుటుంబాలను ఆదుకోవాలని, తమకు జీవనోపాధి లేదా పెన్షన్ లాంటిది ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బెంగళ లింబాద్రి, ఉపాధ్యక్షులు క్యాదరి వాసు, జక్కుల సంజీవ్, తాళ్ల కృష్ణ, బైరి అనిల్, సబ్బన్ గంగాధర్, గుడుక శంకర్, సోనిడా శ్రీనివాస్, ఇంజాపురం సురేందర్, గట్మల్ సంతోష్, దాసరి లింబాద్రి, బెంగళ నాగభూషణం, క్యాదరి శ్రీధర్, వాడి భాస్కర్, దర్పల్లి మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరం మనసులో దోశ అరే నువ్వు అనుకుంటే దోశ కట్టబట్టుకోలేడు అలానే నీ పని నువ్వు చేసుకుంటున్నాడు కదా. టైలర్స్ సగం ఖర్చు కట్టే గౌరవనీయులైన లోకల్ మా ఎమ్మెల్యే గారు ఆర్ భూపత్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా, టైలర్స్ డే శుభాకాంక్షలు మీకు మరియు అందరికీ. మేము చాలా వెనుకబడిపోయినాము ఈ టైలర్ విషయంలో, మమ్మల్ని ఆదుకోవాలని భూపత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు ఏదైనా పురోగతి సృష్టించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క వర్కర్కి అందరికీ ఆర్థిక సహాయం అందరికీ జరుగుతుంది. మేము కూడా చాలా వెనుకబడిపోయినాము. మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేయాలా అని ప్రభుత్వాన్ని కోరుతూ మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాము. జై టైలర్స్ డే. ఫిబ్రవరి 28 ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము చిన్న విన్నపం తెలియజేస్తున్నాము. అయితే రాను గతంలో ఉన్నట్టు ఈరోజు ఉన్నట్టు రేపు కూడా కుట్టేవాళ్ళు ఈ ఉపాధి లేకపోవడం వల్ల కనుమరుగైపోతున్నారు. దీనికి తోడుగా రెడీమేడ్ వచ్చి కుట్టే విధానంలో చాలా మేము వెనుకబడుతున్నాం. కాబట్టి దీన్ని కొద్దిగా ప్రభుత్వం గుర్తించి చేయూతనిచ్చి మమ్మల్ని అందరినీ సహాయంతో సహకరించి మమ్మల్ని ముందు తీసుకుపోవాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు నానుడి ఉంది, కూడు గూడు గుడ్డ నీడ అని. సో దాంట్లో భాగంగానే ఈ కుట్టడం కూడా ఒక విధానము. కాబట్టి మనిషి ఎంత అందంగా ఉన్నా బట్టలు నీట్గా లేకపోతే, మంచిగా లేకపోతే ఆ ఆకారానికి అందానికి విలువ ఉండదు. అట్లనే మన అంటారు పెద్దలు, తిన్నది ఎవరు చూస్తారు, బట్టలు మంచిగా ఉండాలని. సో దాంట్లో భాగంగానే ఒక మనిషికి ఏ విధంగా ఆకారాన్ని ఇస్తే, ఏ విధంగా కుట్టడం ఉంటే ఆ మనిషి ఎట్లయితే బాగా అందంగా కుడతాడో ఆ విధంగా అలంకరించి, అలంకరణతో పాటు నీట్గా చూపించడమే ఈ కుట్టే విధానము. కాబట్టి అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మాకు కూడా ఏదో రకంగా ప్రభుత్వం చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సో అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏదో రకంగా సహాయపడుతుంది. కాబట్టి టైలర్ విధానాన్ని కూడా
మేము ఈ రోజు సందర్భంగా కొద్దిగా రిక్వెస్ట్ పరంగానే మీకు వేడుకుంటున్నాము. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. జై టైలర్స్ డే.